వెరీ వెరీ బేసిక్. లిప్‌స్టిక్‌లో మూడే 3 షేడ్స్ క్యారీ చేయండి. ఒకటి రెడ్, ఒకటి పింక్, ఇంకొకటి న్యూడ్. దిస్ ఈస్ దట్ పింక్ విచ్ ఎవ్రీవన్ హాస్ బీన్ ఆస్కింగ్ మీ అబౌట్. ఆ రీల్‌లో నేను వాడింది ఈ పింక్ అనమాట. ఇది హుడా బ్యూటీది. షేడ్ వచ్చేసి ఐకాన్ అనమాట. ఇట్స్ ఎ లిక్విడ్ మ్యాట్ లిప్‌స్టిక్. సో ఇది రాసుకున్న తర్వాత షైనింగ్ ఎలా వచ్చింది అంటే జస్ట్ యూజ్ అ గ్లాస్ ఓవర్ ఇట్ అంతే. గ్లాస్ కూడా ఎప్పుడైనా మనం సెంటర్‌లో వాడాలి గైస్. ఇట్ హాస్ టు బి హియర్ అండ్ హియర్. ఎక్కువ కార్నర్స్ దగ్గరికెళ్ళకండి. లేదంటే లిప్‌స్టిక్ బ్లీడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోతుంది. ఈ కాంబినేషన్ నేను వాడానక్కడ. వెన్ ఐ వాస్ ఇన్ ఎ మూడ్ ఫర్ ఎ న్యూడ్ ఆర్ ఎ బ్రౌన్ అప్పుడు నేను ఫేసెస్ కెనడాది ఈ లిప్‌స్టిక్ వాడాను. ఇట్స్ ఎ బుల్లెట్ లిప్‌స్టిక్. చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట. చూడ్డానికి బాగా బ్రౌన్ కనిపిస్తుంది. కానీ అప్లై చేసిన తర్వాత ఇట్స్ లైక్ ఎ నైస్ న్యూడ్ షేడ్. అండ్ నెక్స్ట్ ఈజ్ మై ఫరెవర్ ఫేవరెట్ నా 'అగ్నిసాక్షి రెడ్'. ఇది ఫ్యాషన్ లెగసీ మ్యాక్‌ది అనమాట. అండ్ దీపికా పడుకోన్ కూడా ఇదే రెడ్ వాడుతుంది. హౌ డు ఐ నో ఇట్? వెల్ ఐ సా ఇట్ ఇన్ అ వీడియో. నా 'అగ్నిసాక్షి రెడ్' మీ అందరికీ గుర్తుందా? సో దిస్ వాస్ మై షేడ్ బ్యాక్ దెన్. డే అయినా సరే, నైట్ అయినా సరే, ఎస్పెషల్లీ ఫర్ నైట్స్ వెన్ యూర్ వెరింగ్ అ బ్లాక్ అవుట్‌ఫిట్ అండ్ మంచి రెడ్ లిప్స్ కావాలంటే దిస్ ఈస్ వాట్ యూ షుడ్ బి లుకింగ్ ఫర్. పామ్ పామ్ అని ఒక బ్యూటిఫుల్ పింకిష్ బ్రౌనిష్ షేడ్. When you're traveling, don't prefer cream blushes unless you are a dry skin girl. నేను చాలా ఆయిలీ కాబట్టి I always prefer a powder blush so that it doesn't go all over the place. తర్వాత నా contour stick because you need cheekbones and jaw lines even on a holiday కదా. And my eyelash curler because నేను eye makeup పెద్దగా చేయను guys trips లో. All that I use is my eyelash curler. కాజల్ యూజ్ చేస్తాను ఫర్ టైట్ లైనింగ్ ది ఐస్ పైన అనమాట అంటే లోపల. అండ్ మస్కారా. ఇప్పుడు నా లుక్ ఎలా ఉంది? ఎగ్జాక్ట్‌లీ ఇలాగే ఉంటుంది హాలిడేస్‌లో కూడా. ఐ ఫీల్ థాట్ దిస్ ఈస్ సో ఈజీ టు హ్యాండిల్ అండ్ స్మజ్ అవ్వదు. ఒక్కొక్కసారి ఈవినింగ్ లుక్‌కి ఐ షాడో చేయాలనుకుంటాను, తీసుకెళ్తాను కూడా కానీ అసలు ఎప్పుడు చేయను.